ఆదికాండం 8:16. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటకు రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్పెను. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటకు వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటకు వచ్చెను. సో ఎవ్రీథింగ్ కేమ్ అవుట్. కానీ ఇవన్నీ కూడా కొన్ని జతలే. సో అందుకని దేవుడు ఒక మాట అన్నాడు ఇక్కడ 17 చూద్దాం. లెట్ us see verse 17 ఏమంటున్నాడంటే, బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందండి. సీ దట్ దిస్ ఈస్ ద విల్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్. బహుగా విస్తరించి. ఇక భూమి మీద ఇవే ఉన్నాయి. మరి ప్రాకే జీవులు కానీ, ఎగిరే జీవులు కానీ, నడిచే జీవులు కానీ అవన్నీ కూడా బయటకు వచ్చి అగైన్ ఎవ్రీథింగ్ కేమ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అవుట్. 20వ వచనం చదువుదాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను. దిస్ ఈజ్ వేర్ ఇన్స్టింక్ట్. ఈవెన్ దేవుడు కూడా ఇదే చూస్తాడు అనమాట, ఇన్స్టింక్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్స్ గివింగ్. ఒక మనిషికి థ్యాంక్స్ చెప్పాలనుకోండి, ఎవరైనా మనకు సాయం చేశారండి, ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి ఉండమో, ఓకే, వెన్ యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్, అది మనము సెకండ్ లెవెల్కి వెళ్ళడానికి ఉపయోగపడదు, నెక్స్ట్ లెవెల్కి. ఒక్కొక్కసారి కృతజ్ఞత హృదయం లేకపోవడం వల్ల చేదైపోతుంది. ఉదాహరణకి అపవాదికి దేవుడు ఇంత చక్కటి సౌందర్యం ఇచ్చి దాన్ని సృష్టించి, అయ్యా నేను అసలు ఉండేవాడినే కాదు, నువ్వే సృష్టించి సౌందర్యాన్ని సామర్థ్యాన్ని నువ్వే ఇచ్చావా, నేను ఇంకా స్తుతిస్తా అనే దృష్టిలో ఉండాల్సింది పోయి ఆయనకంటే పైకి ఎక్కిపోతా. అంటే ఎక్కడైతే కృతజ్ఞత లేదో, వేర్ దెర్ ఈజ్ నో గ్రాటిట్యూడ్ ప్రైడ్ విల్ ఎంటర్. ఎక్కడ కృతజ్ఞత లేదో అక్కడ గర్వము అహంకారం అనేటువంటివి లోపలికి వెళ్ళిపోతాయి. దే విల్ క్రీప్ ఇన్. ఎ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ 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 బిగ్ డీల్. ఇన్స్టింక్ట్ అంటే ఆటోమేటిక్గా ఉంటుంది అన్నమాట. అంటే దేవుడు కూడా చూస్తాడనమాట. ఇది దావీదులో ఉంది, నేను ఆయన్ని స్తుతించాలా అంటే ఏంటి, నేను లోకాన్ని చూడను, నా దేవుని ముందునే నాట్యం ఆడాలి. అవతల నా గురించి చిన్నగా అనుకుంటే ఏంది, పొగిడితే ఏంది, పొగిడిపోతే ఏంది. ఐ వాంట్ బి థ్యాంక్ఫుల్ టు మై గాడ్, అంతే. సౌలు అలా కాదు, ప్రజల కోసం నేను ఇవి ఇలా చేశాను, ప్రజల కోసం నేను వెంటనే బలివ్వాల్సి వచ్చేది, ప్రజల కోసం నేను వాటిని ఇలా దాచిపెట్టాను, వాటిని ఇవ్వలే. ప్రజల దావీదు అంటాడు, నేను వాళ్ళ ముందు హీనంగా కాదు, ఇంకా హీనంగా కూడా అవ్వడానికి నేను రెడీ. నేను ఎవరిని ఒకప్పుడు నాకేముంది, నాకేమీ లేదు, నా దేవుడే నన్ను ఇలా చేశాడు, నా దేవుడే నాకు ఈ స్థానం ఇచ్చాడు అంటాడు. ఇంకొకసారి దావీదు చాలా గొప్పగా దేవుడికి ఇస్తాడు. ఆయనకి మందిరం కట్టాలని అన్నప్పుడు అప్పుడు ఒక మాట అంటాడు, మొత్తం అన్నీ కూడా తనకు కలిగినవన్నీ సొలొమోనుకు డెడికేట్ చేసి నువ్వు కట్టాలి వీటితో అని చెప్పి ఒక మాట అంటాడు. అన్నీ ఆయనవే, ఆయన ఇచ్చినవే, ఆయన ఇచ్చిన వాటిలో ఆయనకి ఇవ్వడం పెద్ద గొప్ప ఏంటని తగ్గించుకుంటాడు. చూసారు, అంత ఇచ్చి కూడా అంత నువ్వే ఇచ్చావు, నీ దాంట్లో కూడా కొంచెం నీకే ఇచ్చాను నేను, అందులో ఏం గొప్పతనం అంటాడు. సీ ద కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అంటే ఆ సామర్థ్యము నీదే. ఇన్స్టింక్ట్, గ్రాటిట్యూడ్ అట్ ఎ డీపర్ లెవెల్ అండ్ జెన్యూన్ లెవెల్. అది సత్యము కూడా. చూసారా, ఇన్ ఇన్స్టింక్ట్ అంటే దేవుడు తన సామర్థ్యాన్ని మానవుల్లో పెట్టేసి అది బయటికి తీస్తాడా అని చూస్తాడు అన్నమాట. ఇక్కడ మరి నోవా వచ్చిన వెంటనే చేసినటువంటి పని ఏంటంటే కృతజ్ఞత. థ్యాంక్ యూ. సీ ద హార్ట్ ఆఫ్ నోవా. మీరు చూడండి, అబ్రహాము బలిపీఠం కట్టేవాడు, బలిపీఠం కట్టి దేవునికి ఒక త్యాగం ఇచ్చి థ్యాంక్స్ చెప్పేవాడు. యాకోబు కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఒక బలిపీఠం కట్టేవాడు. సౌలు కూడా కట్టేవాడు, కానీ కొంచెము సిద్ధపాటు లేదు, ప్రిపరేషన్. స్టెప్ బై స్టెప్ గాడ్ విల్ లీడ్ యూ అండ్ గైడ్ యూ. దావీదుని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళాడు, స్థిరపడిపోయాడు దావీదు. కొన్ని పొరపాట్లు చేసినా కానీ ఆ పొరపాటు ఎలా సర్దిద్దుకోవాలో తెలుసు. యోసేపు చాలా టైం తీసుకున్నాడు తయారు చేశాడు, అలా ఉండిపోయాడు. గాడ్ టేక్స్ టైం. అబ్రహాం, ఐజాక్, జాకబ్, గాడ్ టేక్స్ టైం. అందరూ చెప్పండి, దేవాన్ని సమయం తీసుకో. ఎ గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, లెట్ us స్టడీ అబౌట్ దిస్ సాక్రిఫైస్. చూద్దాం. 20. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి
పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహనబలి అర్పించెను. చూడండి మళ్ళీ ఇక్కడ పవిత్ర పశువు అన్నిటిలోని పవిత్ర పక్షుల్లోని కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలిగా అర్పించను. మరి ఇక్కడ చూస్తే అక్కడ సాధారణంగా కొన్ని మంచి జంతువులు 7 జతలు తీసుకున్నాడు, కొన్ని 3 తీసుకున్నాడు, కొన్ని 2 తీసుకున్నాడు. అందులో ఏది మంచిదో ఏదో తీసుకొని హీ గేవ్ ఇట్. సి ఇన్స్టింక్ట్, ప్రిపరేషన్. కేసు పేపర్ చూడండి, ఆయన నార్మల్గా ఉన్నారు లైఫ్ అంతా. ఇక మినిస్ట్రీకి ముందు 40 days ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత 3.5 years mighty revival. So there will be seasons like that and times. మోషే పైకి వెళ్ళాడు, 40 రోజులు ఉన్నాడు. యోషువ ప్రిపేర్ అయ్యాడు అక్కడ, యెహోషువ. తర్వాత యెహోషువ తీసుకెళ్ళిపోయాడు కానాన్. ప్రిపరేటరీ టైమ్స్ నీ జీవితకాలం. సో దీస్ ఆర్ సమ్ టైమ్స్ యూ నీడ్ టు లిజన్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రిపరేటరీ టైం. ఒక ప్రామిస్ ఉన్నప్పుడు ప్రామిస్ని పట్టుకోవాలా, దెన్ ప్రిపేర్ ఫర్ ఇట్. దెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, దెన్ గాడ్ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలా. చూద్దాం ఏమైందో. లెట్స్ కంటిన్యూ. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఇంతకు ముందేమో నరుని హృదయము చెడ్డది అని చెప్పి వరద తీసుకొచ్చేసావు. ఇప్పుడు నరుని హృదయము చెడ్డది అని చెప్పి వరద తీసుకురానంటున్నావు. ఏంటి తేడా? వాట్ మేడ్ ద డిఫరెన్స్? ఆదికాండం 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా. అందుకని ఆయన భూమిని యెహోవా చూచి తుడిచిపెట్టేశాడంట. మరి ఇక్కడ లెట్ us read this 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. అదేంటది? అప్పుడు చెడ్డోళ్లే, ఇప్పుడు చెడ్డోళ్లే. అప్పుడేమో తుడిచిపెట్టేశాడు దేవుడు, ఇప్పుడేమో ఇంకెప్పుడు చేయను అంటాడు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హియర్, దిస్ విల్ షిఫ్ట్ యువర్ సీజన్స్ ఫర్ ఎవర్, యువర్ ఫ్యామిలీ సీజన్స్. ఎందుకంటే ఒకటే ఇది తప్పు అంటున్నాడు దేవుడు. ఇది తప్పు అని చెప్పి శిక్షించాడు, ఇది తప్పు అని చెప్పి నేను శిక్షించను అంటున్నాడు. ఇదేంటిది? యు సీ ఎ సాక్రిఫిషియల్ హార్ట్ ఆఫ్ ఇన్స్టింక్ట్, ఎ సాక్రిఫైస్. ఇక్కడ దేవుడు అడిగాడా, నోవా ఇచ్చాడా? డిడ్ గాడ్ ఆస్క్? దేవుడు అడుగుంటే అది వేరుగా ఉండేది, ఆ ఒబీడియన్స్ వేరు. దిస్ మ్యాన్ ఈస్ డూయింగ్ విత్ హిస్ ఇన్స్టింక్ట్. Somebody is shifting their seasons forever. You are breaking some curses. అందుకే తండ్రి కూడా కుమారుడి యొక్క త్యాగాన్ని చూసి ఇక భూమి మీద నేను అన్నాడు నరుని మీద కోపపడాడంట. When Jesus died on the cross, he said, I will never be angry with mankind. చూద్దాం, let's read it. 21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింపగలును ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. ఇన్స్టింక్ట్, ఇట్స్ అబౌట్ అన్ ఇటర్నల్ రిలేషన్షిప్. శాశ్వతమైనటువంటి ఒక సంబంధము దేవునితో. ఇంకోటి ఏంటంటే దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు అని కూడా ఉంటుంది. నీ విశ్వాసానికి రుజువు అంట. యర్ సాక్రిఫైస్ ఈజ్ లైక్ ఎస్ లార్డ్, దిస్ ఈజ్ అన్ ఎఫర్ట్, ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ గివింగ్. అదే గనక అందరూ పశ్చాత్తాపడి అప్పుడు వాళ్ళంతా దేవుని సన్నిధి కూర్చుంటే భూమి మీదకి వరద వచ్చేదా? నో. అంటే ద సాక్రిఫైస్ వాజ్ స్టాప్డ్. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద సాక్రిఫైస్ టు గాడ్. దేవుని సన్నిధి లేకుండా కూడా బ్లెస్ అవ్వచ్చు. కయ్యూను ఊరు కట్టించుకున్నాడు, ఆర్టిఫైజింగ్ నియర్ టెక్నాలజీ పెట్టుకున్నాడు, బ్లెస్ అయిపోయారు. బట్ నో గాడ్, నో థ్యాంక్స్ గివింగ్, నో ప్రెజెన్స్. ఏం తెలుస్తుంది ఇప్పుడు? వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసిపోయారంట. నరుల కుమార్తెలు దేవుని కుమారులు కలిసిపోవడంతో దేవుని సన్నిధి దూరం అయిపోయింది. నెవర్ అలౌ దట్ టు హ్యాపెన్. అందుకే దావీదు అంటాడు, సౌలు రాజ్యం పోతుందంటే దావీదుని చంపడానికి వెంటాడతాడు. దావీదు మొత్తం పోతే అంటాడు, పోతే పోయినవయ్యా, నీ పరిశుద్ధాత్మను మాట్టుకుని తీయొద్దు అంటాడు. నీ గుమ్మమ్మ దగ్గర నుంచో నీ వాక్యం వినే కృప ఇయ్యి అంటాడు. అట్లీస్ట్ నీ గుమ్మం దగ్గర పెట్టుకో, నీ సన్నిధి మట్టుకు తీసేయక
ద మ్యాన్ హూ నోస్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్, హూ నోస్ ద బేస్. ఆ సన్నిధి కనుక పట్టుకుంటే యోబు అంటాడు, నేను శపించను నువ్వేమన్నాను అని భార్యను అంటాడు. యోబు 2 రెట్లు పొందుకుంటాడు. దావీదు శాశ్వతంగా స్థిరపడ్డాడు. ఆయన సన్నిధి యొక్క ప్రాముఖ్యత, డెవలప్మెంట్ రావచ్చు, బిజీ రావచ్చు, పేరు రావచ్చు. నెవర్ కాంప్రమైజ్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, నెవర్ ట్రేడ్ ద టైమ్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ద ప్రజెన్స్ అండ్ హానరింగ్ ద ప్రజెన్స్. లెట్స్ కంటిన్యూ. 9వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులకన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికిని కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. మళ్ళీ దేవుడు ఆది కాండంలో ఆదామును సృష్టించి ఆస్వాదించినట్టు మళ్ళీ ఆస్వాదిస్తున్నాడు. హీ ఈజ్ నౌ ఓవర్ రైడింగ్ ద కర్స్. Every time you say, I bless you, you are overriding a curse. Be blessed in Jesus' mighty name, everybody. ఇక్కడ ఏమంటున్నాడంటే, వీళ్ళేమో మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందండి. అగైన్ ఈజ్ బ్లెస్సింగ్ ద యానిమల్స్, ఈజ్ బ్లెస్సింగ్ ద మ్యాన్ కైండ్. అగైన్ ఫ్రెష్. ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, మే యూ రిసీవ్ న్యూ బిగినింగ్స్, న్యూ ఫ్రెష్ బ్లెస్సింగ్స్ ఇన్ జీసస్ నేమ్. ఎవరైనా క్రీస్తునందు ఉంటే నువ్వు అప్పుడులాగా మళ్ళీ ఏదైనా వరదొచ్చి కొట్టుకుపోయి మనం మిగలాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ కన్ఫెస్ క్రైస్ట్ అగైన్ యూ కెన్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్. కొత్తగా ఆరంభించుకోవచ్చు. ఎవరైనా క్రీస్తునందు ఉంటే అతను నూతన సృష్టి. అయ్యా నేను మళ్ళీ ఈరోజు ఇంకా ఎదగాలి, నా జీవితం సరిగ్గా లేదు, నౌ ఐ వాంట్ టు హ్యావ్ ఎ న్యూ బిగినింగ్. నేను 25 ఏళ్ళు ఇలాగున్నా, 15 ఏళ్ళు, నేను 5 ఏళ్ళ నుంచి ఉన్నా, నేను ఇప్పుడు ఇంకా ఎదగాలనుకుంటున్నాను. క్రీస్తునందు నూతన సృష్టి, నూతన సామర్థ్యం గాడ్ విల్ గివ్ యూ. యూ కెన్ హ్యావ్ ఎ ఫ్రెష్ న్యూ బిగినింగ్. బీ బ్లెస్డ్. ఓకే, సమ్ పీపుల్ బిగిన్ అట్ 75, ఓకే, 65, ఓకే. మోషే 80కి మొదలు పెట్టాడు, గుడ్. అబ్రహాం 75. అంతకుముందు మామూలుగా నార్మల్ బిగినింగ్స్, అప్పుడు కొంచెం గ్లోరియస్ బిగినింగ్స్. గ్లోరీ టు గ్లోరీ. ఓకే, రైట్. సో మళ్ళీ ఆశీర్వాదం మొదలు పెట్టాడు ఇక్కడ దేవుడు. చూద్దాం. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికిని కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఇంతకు ముందు ఇది లేదు, ఇప్పుడు ఎక్కడిది ఇది? నీ భయమును నీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద పాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అంటే అప్పుడు అవి మనిషిని చూసి భయపడతాయంట. సో అంటే ఎందుకని వాటికి మనిషికి కొంచెం వచ్చేసింది అంటే, ఎక్కడో వాటికి ఏదో సమ్ ఇన్సెక్యూరిటీ అంటే సమ్ డేంజర్ అయితే వెళ్ళిపోయింది. ఇంతకుముందు వాటికి బెదురు అవసరం లేదు. ఎంతమందికి అర్థమైంది? ఇంతకుముందు వాటికి బెదురు అవసరం లేదు అంటే ఇంతకుముందు అవి హాని చేసేటువంటివి కాకపోవచ్చు, కానీ ఇప్పుడు హాని చేసే రీతిగా వాటి స్వభావం ఉంది. కాబట్టి మరి మనిషిని కూడా తినేస్తాయేమో అని మనిషి అంటే బెదిరి పెట్టాడంట దేవుడు. ఎందుకు? ప్రోగ్రామ్ అయిందనమాట. గాడ్ ప్రోగ్రామ్ ద మైండ్ ఆఫ్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్. 9:4. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడి అని వారితో చెప్పెను. రక్తము చిందించుట. ఇంకోటి ఏంటంటే, రక్తాన్ని చిందించామనుకోండి, నెంబర్ 1 7వ వచనంలో ఏమని ఉంటుంది? మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందు అనే దానికి అగెనెస్ట్కి వెళ్ళిపోతుంది. ఇంకొకటి, నీవు దేవుణ్ణి గాయపరిచినట్టు ఆయన తన స్వరూపంలో చేశాడంట. తన స్వరూపంలో చేశాడు కాబట్టి ఎక్కడో దేవునికి చాలా పెద్ద గాయం జరుగుతుంది. సో జెలసీ ఈజ్ ఆల్సో డేంజరస్. ఎందుకంటే జెలసీ ఈజ్ యాజ్ క్రూయల్ యాజ్ డెత్. అసూయ మరణమంత ఘోరమైందంట. సౌలు అసూయపడి దావీదుని చంపేద్దాం అనుకున్నాడు, కానీ సౌలు చనిపోయినప్పుడు దావీదు ఏడుస్తాడు. వాట్ హార్ట్ ఈస్ దట్ హార్ట్? మే వి ఆల్ రిసీవ్ ద హార్ట్ ఆఫ్ డేవిడ్. ఏడుస్తాడు దావీదు, దుఃఖపడతాడు. నిన్ను 10 సంవత్సరాలు చంపడానికి వెంటాడాడు కదా. హీఈస్ పొజెస్డ్ విత్ ద అనాయింటింగ్ అండ్ ఫోకస్డ్ ఆన్ గాడ్. లుక్ అట్ దిస్ మ్యాన్, ఇన్స్టింక్ట్ అండ్ ప్యాషన్. వై బ్లడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై బ్లడ్ ఈస్ సో ప్రెషస్? ఒకసారి 4 చదువుదాం.
అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. Blood has a special role. Number 1, Exodus 12:13. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. సో బ్లడ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ మెర్సీ. చూడండి, మీకు ఎవరికైనా రక్తంలో పడి ఉంటే బాధేస్తుందా లేదా? కొంచెం రక్తమైనా సరే. సో బ్లడ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ మెర్సీ. దేవుడు ఆ రక్తాన్ని ఎవరైతే పెడతారో ఆ ఇంటిని తాకడంట. ఐ విల్ హ్యావ్ మెర్సీ ఆన్ దాట్. చూసారా? కాబట్టి నోవా ఎప్పుడైతే రక్తము చిందించాడో మంచి దాన్ని సాక్రిఫైస్గా గాడ్ హ్యాడ్ మెర్సీ ఆన్ మ్యాన్ కైండ్. నోవా కుటుంబం మీద మెర్సీ వచ్చేసింది. అంటే ఇప్పుడు భూలోకమంతా మీ నుంచే వస్తారు కాబట్టి ఎప్పుడు వరదొచ్చి మిమ్మల్ని చంపదు. ఇప్పుడు మనం చూస్తే మనం అందరూ ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఇప్పుడు నోవా నుంచే కదా. నెంబర్ 2, నిర్గమకాండము 24:8. ఎక్సోడస్ చాప్టర్ 24:8. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. సో వాట్ ఈస్ బ్లడ్ అగైన్? ఇట్ ఈస్ ఎ కోవెనెంట్, ఒక నిబంధన రక్తముతో అంట. మనం చూస్తే మరి పాతకాలంలో వాళ్ళిద్దరు బంధువులు కానీ స్నేహితులు కానీ రాజులు కానీ కట్ చేసుకుంటారంట. చిన్నగా కొంచెం ఇక్కడ చేతికి కట్ చేసుకొని ఇద్దరు బ్లడ్ ఇలా అంటించి నిబంధన చేసుకుంటారంట. నేను నీ రాజ్యంలోకి రాను, నేను నీ సైనికులు చంపను, నీది కబ్జా చేయను, నువ్వు నేను ప్రశాంతంగా ఉందాం అనుకుంటారంట. కోవెనెంట్, బ్లడ్ కోవెనెంట్ అంటారు. నెంబర్ 3, నిర్గమకాండం 29:12. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని నీ వేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు అడుగున పోయవలెను. నౌ బ్లడ్ ఈజ్ ఫర్ సాంక్టిఫికేషన్. సాంక్టిఫికేషన్ అంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆ రక్తము మనల్ని నీతిమంతులుగా చేసిందంట. చూసారా? సాంక్టిఫికేషన్. ఎందుకు రక్తంతో తినద్దంటున్నాడంటే గాడ్ హ్యాస్ సో మెనీ థింగ్స్ ఇన్ మైండ్. నీతిమంతులుగా తీర్చడానికి రక్తం ఉపయోగపడుతుంది. 4, నిర్గమకాండము 30:10. ఎక్సోడస్ 30:10. మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చితార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. అటోన్మెంట్. బ్లడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ సాంక్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చడమే కాదు, పరిహారార్థ బలి, అటోన్మెంట్ ఫర్ గాడ్స్ పీపుల్. ఉగ్రత రాకుండా. 5 చూద్దాం. మత్తయి సువార్త 26:28. మాథ్యూ 26:28. ఈయన రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. సో బ్లడ్ ఈజ్ లైక్ ఎ న్యూ బిగినింగ్, ఎ న్యూ కోవెనెంట్, ఎ సీల్ ఆఫ్ ఎ న్యూ కోవెనెంట్. ఇక రక్తం అవసరం లేదు. యు బిలీవ్ బ్లడ్ ఈజ్ ఎ బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ కోవెనెంట్. కొత్త నిబంధన మొదలుపెట్టింది. ఇప్పుడు ఏమైనా బలిస్తామా మనం? నో. ఎందుకు? అదే రక్తము ద్వారా కొత్త నిబంధన మొదలైంది. నువ్వు నమ్మితే చాలు. సో ద బ్లడ్ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ కోవెనెంట్ కాల్డ్ ఫెయిత్. నో మోర్ బ్లడ్. 6, రోమిలకు రాసిన పత్రిక 5:9. రోమన్స్ 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. There are 2 words, sanctification and justification. Sanctification అంటే అప్పటికప్పుడు క్లియర్ చేయడము, జస్టిఫైడ్ అంటే నువ్వు నీతిమంతుడిగా అయిపోయావు. నిన్ను శుభ్రం చేయడం వేరు, నీతిమంతుడిగా చేయడం వేరు. 7, ఎఫెసీ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. The blood brings forgiveness. క్షమాపణ వస్తుందంట రక్తం ద్వారా. కొలసీలు 1:20. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలననియు తండ్రి అభీష్టమాయెను. చూడండి, సంధి, సమాధానం. ద బ్లడ్ బ్రింగ్స్ పీస్ విత్ గాడ్. యేసు రక్తం ద్వారా మనకి శాంతి, సమాధానం ఉందంట దేవుడితో. ఇక ఎన్నడూ కోప్పడ్డంట. హెబ్రూస్ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి. ద బ్లడ్ క్లీన్స్ ద కన్షైస్ అంట. మన సాక్షిని మారుస్తుందంట. ద బ్లడ్ ఎఫెక్ట్స్ ద కన్షైస్. చాలా మంది అనుకుంటారు ఇంకా నేను ఏం చేయను, మనుషుల్ని ఎవరిని ఏం చేయను. మన సాక్షి మారిపోతుంది బ్లడ్ వల్ల. ద బ్లడ్ ఇస్ సో పవర్ఫుల్. అందుకే దేవుడు రక్తాన్ని చిందించొద్దు, రక్తముతో ఆ జంతువుని తినొద్దు అంటున్నాడు. అంచెలంచెలుగా నీ మనసాక్షిని శుద్ధి చేస్తుందంట. చూడండి, మనసాక్షి మారితే అదే మనిషి మారినట్టు.
10th పాయింట్. హెబ్రీయులు 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మార్గము. సో బ్లడ్ ప్రిపేర్స్ ఎ వే అంట. సో బ్లడ్ ఈస్ పవర్ఫుల్, ఇట్ ప్రిపేర్స్ ఎ వే టు ద థ్రోన్ ఆఫ్ గాడ్. నువ్వు యేసు నామమున అనగా నీ ప్రార్థన వెళ్ళిపోద్దంట దేవుడి దగ్గరికి. బ్లడ్ ప్రిపేర్డ్ ఎ వే, మార్గము సిద్ధపరిచిందంట. 11 హెబ్రీయులు 13:12. హెబ్రూస్ 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. సో బ్లడ్ కమ్స్ బై పెయిన్. బ్లడ్ డజంట్ కమ్ నార్మల్లీ, బ్లడ్ కమ్స్ బై పెయిన్. శ్రమ ద్వారా వస్తుంది రక్తం. అందుకే దేవుడు రక్తం తినొద్దు అంటున్నాడు. చూడండి, రక్తం మామూలుగా వస్తుంది, ఇబ్బంది వస్తేనే వస్తుంది. బ్లడ్ కమ్స్ బై క్రాషింగ్, బై పెయిన్. నెంబర్ 12 ప్రకటన 12:11. రెవల్యూషన్ 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. బ్లడ్ ఎనేబుల్స్ us to overcome Satan. అపవాదిని జయించడానికి రక్తము సామర్థ్యం ఇస్తుంది. బ్లడ్ empowers you to defeat Satan. ఆ రక్తము ద్వారా మనము జయించొచ్చంట. మనము క్షమించబడమే కాదు, నీతిమంతులు అవడమే కాదు, ఆ శోధనను జయించొచ్చంట, ఆ బలహీనతను జయించొచ్చంట, ఆ రోగాన్ని జయించొచ్చంట. యూ క్యాన్ ఓవర్కమ్ సో మెనీ థింగ్స్ ఇన్ బ్లడ్. మే ద బ్లడ్ వర్క్ ఫర్ యూ ఇన్ ఎ 12-dimensional వే. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభు, ఎందుకు నోవాని రక్తముతో తినొద్దన్నావు? రానున్న రోజుల్లో ఆ రక్తము ఎంత ప్రాముఖ్యమైందో మేము అనేక వచనాలు చూసామయ్యా ఆ రక్తం విషయమై. ఇదిగో అయితే ఆఖరి పాయింట్లో ఈ రక్తము మాకు జయించే సామర్థ్యాన్ని ఇస్తుంది అన్నావయ్యా. ఈరోజు ఏ బలహీనత అయితే ఇబ్బంది పెడుతుందో, ఏ వ్యాధి, ఏ బాధ, వేదన, మానసిక బాధ, ఇంట్లో కుటుంబ బాధ, వివాహము, అయా ఎటువంటి వేదన వారిని ఇబ్బంది పెడుతుందో దాన్ని జయించే సామర్థ్యము దయచేయండి. అపవాది అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది, అయితే నీ రక్తము అపవాదిని జయించడానికి ఉపయోగపడుతుందని ప్రకటనలో సెలవిచ్చున్నావు. ఈరోజు రక్తము ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నూతన సామర్థ్యాన్ని ఇచ్చి ప్రతి పాపమును, అయా ప్రతి బలహీనతను, ప్రతి దరిద్రాన్ని, రోగాన్ని, శత్రువు యొక్క ప్రతి దాన్ని జయించేటువంటి కృప ఈరోజు ప్రతి విశ్వాసికి దయచేయమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.